త్రీ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గడుస్తున్న విధానం. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా గడవాలి? సక్సెస్ఫుల్ గా గడవాలి, సక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు శుక్రవారం అయిపోయింది, ఎలా గడిచింది? శుక్రవారంలో ఉన్నాం. మనకు ఇన్కమ్ వచ్చే విధంగా గడిచిందా, లేకపోతే రాని విధంగా గడిచిందా? ఎలా గడిచింది? సాటిస్ఫైడ్ గా గడిచిందా ఏది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇదే కాదు, ప్రతి ఒక్క దానికి నేను ఒకటి చెప్పానంటే అది ప్రతి ఒక్క దానికి యూనివర్సల్ గా ఉపయోగపడుతుంది. అది హెల్త్ కి కావచ్చు, వెల్త్ కావచ్చు, అన్నిటికీ. ఓకే, సో ఆ గడిపిన విధానము, ఈ యొక్క మనం పొందుతున్న దాన్ని, ఇప్పుడు ఇది మనం పొందుతున్నాం, ఈ గడుస్తున్న దాన్ని మార్చుకోవాలి అన్నా, ఇంకొంచెం క్వాలిటీగా పెంచుకోవాలన్నా, రెండిటిని మనం బాగా చెక్ చేసుకోవాలి. రెండిటిని. ఒకటి, మనం ఏం కోరుకుంటున్నాము, ఎలా గడపాలని కోరుకుంటున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్ని కోరుకుంటున్నాము, దాన్ని విశ్లేషించుకోవాలి. అట్ ద సేమ్ టైము ఇప్పటిదాకా గడిపిన విధానాన్ని విశ్లేషించుకోవాలి. ఈ రెండు పాయింట్లు మన దగ్గర ఉండాలి. ఎరుకతో ఉండాల్సినటువంటి అవసరం ఎందుకుంది అని అంటే ఇందుకే ఉంది. ఎరుకతోటి ఉండాల్సిన అవసరం. అప్పుడు ఎలాంటి అలవాట్లుంటే మనం గడపాల్సిన వైపుకు వెళ్తాము, ఆ యొక్క గమ్యానికి వెళ్తాము. ఎటువంటి అలవాట్లతోటి లేదా కన్సిస్టెన్సీ తోటి గడిపామనేది. ఇది క్లియరా పాయింట్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎందులో అయినా ఎదగాలి అనుకుంటే, అదేం అవసరం లేదు, ఎట్లా గడిపితే అట్లా గడుస్తుంది అని అంటే నో ప్రాబ్లం. ఏదైనా సరే, ఇక ముందు నాకు రావాల్సింది ఇంకా ఎక్సలెన్స్ రావాలి అని కోరుకుంటే, ఎక్సలెన్స్ రావాలి అని కోరుకుంటే, ప్రస్తుతము మనం ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది, మనం ఏది పొందుతున్నామో, దీన్ని ఇలా పొందడానికి గల కారణాలు ఎక్కడున్నాయి, గతంలో ఉన్నాయి. ఇది అన్నమాట. గడిపిన విధానాన్ని చెక్ చేసుకోవాలి, గడపబోయే విధానాన్ని చెక్ చేసుకోవాలి. ఇది మనం అందరం కూడా మార్పు ఎక్కడో రావాలి, ఇంకా వేరే వాళ్ళలో మార్పు వస్తే అప్పుడు నేను సెట్ అయిపోతాను. రావాల్సిందంతా చుట్టుపక్కల మార్పే ఉంది తప్ప నాలో మార్పు కాదు అనేది ఉంటుంది. అది కొంత వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇక అది మనకు తెలీదు. ఆ ఆ విశ్లేషణ మనకు తెలీదు. కానీ మనలో మార్పు మాత్రం, ఎక్సలెన్స్ మాత్రం రావాలన్నది సత్యం. మనం కోరుకుంటున్నామంటే ఇంకా ఆ స్థితిలో ఉన్నామని అర్థం. మన ఎక్సలెన్సే ఎక్కడో కావాలి అనేది. ఇది రావాల్సినటువంటి. ఇంకా వాళ్ళలో మార్పు రావాలా అనేది, అది ఆయన, ఆ దేవుడు కలిసి మాట్లాడుకుంటారు. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మన దేవుడు మనకి యాక్సెస్ ఇచ్చింది మన మనసు వరకే ఇచ్చాడు, వేరే వాళ్ళకు దూరేది ఇవ్వలే. ఆఖరికి సొంత ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే. ఉమ్. ఒక జోబులో ఇట్లా చేయబెట్టగలం కానీ ఒక లోపల మనసులో చేయబెట్టలేం. అక్కడ ట్యూనింగ్ ఏం చేయలేం మనం. కాబట్టి ఎవరి వైబ్రేషన్స్ వాళ్ళే దిక్కు, ఎవరి వైబ్రేషన్స్ ను వాళ్ళు పెంచుకోవాలి. ఓకే, సో మనం ఆ స్థితిలో అక్కడ ఉన్నాము అని అంటే ఆ ఇచ్చ నేనే ఏదో ఇంకో ఎక్సలెన్స్ లోకి వెళ్ళాలి అనేది. ఇది గాట్ ఇట్. ఈ పాయింట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇటువైపున ఇటువైపున చూసుకోవాలి. ఇంకా గమ్యాన్ని ఏంటిది, నేను పర్ఫెక్ట్ గమ్యం పక్షికన్ను కరెక్ట్ గా ఉందా? పక్షికన్ను ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనం వేయాల్సిన బొమ్మ పర్ఫెక్ట్ గా మనకు ఉంటే మనకు వచ్చేస్తుంది బొమ్మ. సో ఇది ముఖ్యం అన్నమాట. శక్తిని పెంచుకోవడము, శక్తిని ఉపయోగించుకోవడంలోనే ఉంది దాచిపెట్టుకొని. డబ్బును పెంచుకోవడము, డబ్బుని చాలా డిసిప్లైన్ గా వాడుకోవడంలోనే ఉంది మొత్తం. డబ్బుని బయట అవుటర్ పవర్ ని పెంచుకొని, అవుటర్ పవర్ ని చక్కగా ఉపయోగించుకోవాలంటే ముందు ఇన్నర్ పవర్ ని పెంచుకొని, ఇన్నర్ పవర్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ఇది చూడండి. నేను అవసరం లేని సబ్జెక్టుని అసలు చెప్పను, మాట్లాడను, ఆలోచించను, అంతే. కాకపోతే ఇప్పుడు అవసరమని తెలియకపోవచ్చు. అది ఎట్లా ఉపయోగపడుతుందో మనం వింటూ దాన్ని
అంత బిలీఫ్ లోనే ఉంది, అంత బిలీఫ్ లోనే ఉంది. అదంతా బిలీఫ్ ఉంటే అలవాటుని కొనసాగిస్తాం, లేకపోతే మూడిగా ఉంటే పడుకుంటాం, అంతే. 5 గంటలు లేవడానికి ఇంకా యుద్ధం చేస్తున్నాం అంటే 60 ఏళ్ళలో దేని గురించి యుద్ధం చేయాల్సి వస్తుంది? 80 ఏళ్ళ వరకు యాక్టివ్గా ఉండాలంటే మనకి దేని మీద యుద్ధం చేయాల్సి వస్తుంది? ఆరోగ్యం ఎంత అవసరం అవుతుంది, రిలేషన్షిప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరం అవుతాయి. ముందు చూపు లేనివాడు ఇక్కడికి వెళ్ళలేడు, కొరగాడు దేనికి. చూడండి, ఈ 3 ఇంపార్టెంట్ అయినటువంటిది నేను నిన్న చెప్పాను. ఒకటి, డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకొకటి, ఇందులో ఇక్కడ డ్రీమ్ గుర్తుందా, గోల్, ఇంకోటి గైడెన్స్. దీన్ని గైడెన్స్. దీన్ని ఎవరు కూడా టచ్ చేయకండి. మీరు సెల్ ఫోన్లో వచ్చి ఉంటారు కదా, టచ్ చేసి గీతలు పడుతుంటారు, జస్ట్ చూడండి అంతే. వీలైతే నోట్స్లో రాసుకోండి, లేకపోతే మైండ్లో కష్టము గుర్తుపెట్టుకోవడం. నిన్న నేను మధ్యాహ్నం అనుకుంటా ఈ 5 పాయింట్స్ రేపు ఉదయం ఖచ్చితంగా చెప్పాలి అని అనుకున్నా. టైంకి గుర్తు చేసుకుంటే అస్సలు గుర్తు రావట్లేదు, మిస్ అయిపోయింది. సూపర్ పాయింట్స్ అని మైండ్లోకి వచ్చింది, బద్ధకం. లేచి ఆ పెన్ను తీసి అందులో రాయాలంటే బద్ధకం. ఉమ్, రాయలేదు, పోయింది. ఏమో, టీంని ఇంకా ట్రిగర్ చేసే పాయింట్స్ అందులోనే ఉన్నాయి, ఎవరికెరక. రాసుకోవాలి. నిషు ఎవరో వాళ్ళు కొంచెం చేయి స్క్రీన్ టచ్ చేయకుండా ఉండండి. ఇక ఇటు ఇక్కడ సార్. అది బాడీ, మైండ్, ఇంటెలెక్ట్. ఇది కింద ఇంటెలెక్ట్, మైండ్, బాడీ. థ్యాంక్ యూ. చూడండి, ఇది అంతా కూడా మనల్ని ఇంకా షార్పెన్ చేయడానికి, మన కన్సిస్టెన్సీ పెంచడానికి, మన పర్సిస్టెన్సీ అంటే పట్టుదల, మనకు పట్టు రావడానికి. దేని మీద పట్టు రావాలి ఏంటి చూడండి, ఈ 3 కూడా ఈ 3 ఉన్నాయి చూసారా. ఉమ్, డ్రీమ్ ఈ కి బాడీ 3 చేస్తా. ఈ 3 శక్తిని పెంచుకోవడానికి. కొత్త ప్రయోగం చేస్తున్నాం. మన దగ్గర నార్మల్ గా చదువుకున్న వాళ్ళు కూడా శక్తిని పెంచుకోవడానికి, ఇంప్రూవ్. ఈ మూడింటిని ఉపయోగించుకోవాలి, ఇన్నర్ పవర్ ని పెంచుతుంది. ఇది మన పీవీని పెంచుకోవడానికి, వీటిని డ్రీమ్ ఏంటి, మన యొక్క గోల్ ఏంటి, మనకి గైడెన్స్ ఏంటి. డ్రీమ్ ఒక చిన్నది, మనకి 5 అప్రిషియేషన్ పోస్టర్స్ ఉన్నాయి. ఈ 5 అప్రిషియేషన్ పోస్టర్స్ లో మీరు ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు మనం టీం మనం ఏ ఎడ్యుకేషన్ తోటి, ఏ ఏ యొక్క మోటో తోటి వెళ్తున్నామంటే, ఎగ్జిక్యూటివ్స్ ని తయారు చేయాలి, రూబీ ఎగ్జిక్యూటివ్స్ ని తయారు చేయాలి, వాళ్ళని టాప్ 10 కి తీసుకెళ్ళాలి. ఇది మన యొక్క మొత్తం అసలు. ఇది పక్షికాలం. ఇక దీని నుంచి ఏమేమి వస్తుందో అవన్నీ నేను రాసుకుంటున్నాను. 100 వీక్స్ అని ఇట్లా కొన్ని కొన్ని ఎమ్మటి థాట్స్ వస్తాయి, కొన్ని ఏవి గోల్స్ వస్తాయి. ఈ డ్రీమ్ ఉందనుకోండి, గోల్స్ వస్తాయి. దీనికి గైడెన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఇది వచ్చేస్తుంది. అంతేనా. మనం ఎట్లా గడపాలి అని అనుకున్నాం, టాప్ 10 లో గడపాలి, ఎగ్జిక్యూటివ్ గా గడపాలి, రైట్. సో దానికి ఇది సెట్ అవుతుంది. మరి దీనికి ఇప్పటి వరకు ఎట్లా గడిపాం, ఈ 25 వారాలు ఎలా గడిపాం, ఇప్పుడు ఈ 25 వారాలు ఏంటి, అట్లా మన ప్రెజెంటేషన్ స్టైల్ ఎట్లా ఉండాలి, నేమ్ లిస్ట్ ని ఎట్లా ఫోకస్ చేయాలి, ఇదంతా ఎవరిస్తారు? రెడీగా ఉంటుంది నేచర్ లో, ఎవరిచ్చేది ఏంది. అబెండెన్స్ అంటాం, సమృద్ధిగా ఉంది మనకు కావాల్సిన గైడెన్స్ కానీ. అబెండెన్స్, మనం ఎంత అంటే అంత కోరుకున్నట్టు, మనం జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీకి అలైన్ అవ్వాలి అంతే.
ఈ మధ్యలో ఆ ఆ దూర అంటే అలైన్ అవ్వకుండా చేసేటువంటి ఇవి ఏంటంటే ఇదే. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ 3 అవి అనేది అది మిస్ అయింది. ఓకే, ఇప్పుడు ఇట్లా 3 పెట్టేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఇంకా నేను చదివేది ఏదో ఉందంటే ఇదే ఇదే వివా చదువు మొత్తం కూడా. మార్కెటింగ్ అని అంటే మైండ్ సెట్ అండ్ వర్క్ సెట్, వర్క్ ఎట్లా. సో ఈ 3 కూడా మన శక్తిని ఇంప్రూవ్ చేయడానికి, ఈ 3 కూడా డ్రీమ్ చెప్పాను. నేను నా డ్రీమ్ ఎలా అనేది ఒకటి చెప్పాను. ఇప్పుడు టాప్ 10 అనేది గోల్స్ అనేది, ఆ తర్వాత ఇది గైడెన్స్. ఓకే, ఏ గైడెన్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇది డ్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. మనము ఈ గోల్స్ ఉండి డ్రీమ్స్ ఉండి పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళతోటే మన యొక్క సమయాన్ని కేటాయించుకోవాలి, లేకపోతే శక్తి వృధా అయిపోతుంది. వీటిని అస్సలకి డోంట్ కేర్ చేసే వాళ్ళతోటి ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి, లైట్ తీసుకునే వాళ్ళతోటి. దీన్ని వెయిట్ గా తీసుకునే వాళ్ళతోటి మనం ఏ విధమైనటువంటి సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం అనేది. లేకపోతే ఎంత డాక్టర్ పేషెంట్ తోటి కలిసిపోయి మునిగిపోవద్దు. పేషెంట్ కి ఏం కావాలో అదే చేయాలి. టీచర్ స్టూడెంట్ కి ఎంత అవసరమో అంతవరకే ఉండాలి, కలిసిపోయి మునిగిపోవద్దు. ఇక ఈయనకున్న చదువు పోతుంది టీచర్ కి. కాబట్టి ఈ అన్ని కూడా చెప్పాను కదా, శక్తి వేస్ట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి ఇంటలెక్ట్ ద్వారా. ఒకవేళ సరిగ్గా ఆ సమయాన్ని కరెక్ట్ గా గడపలేదనుకోండి, ఉమ్, ఏమవుతుంది? బాడీ లెవెల్లో ఉత్సాహము తగ్గిపోతుంది. ఉమ్, ఉత్సాహం చాలా తగ్గిపోతుంది. అరే, నిన్న ఈ టైంకి నేను ఇంత ఉత్సాహంగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు ఉండలేదు అని అంటే అక్కడ గడిపిన విధానం సంథింగ్ ఎక్కడనో డ్యామేజ్ అయిపోయింది. ఉమ్, వేరే వాళ్ళతోటి ఆ సమయాన్ని ఎలా గడిపాము. అందుకని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఈ యొక్క ఇంటలెక్ట్ విషయంలో, ఈ మైండ్ విషయంలో, ఈ బాడీ విషయంలో సమయాన్ని ఏ విధంగా గడిపాము అండ్ మైండ్ ని ఏ విధంగా గడిపాము. సమయాన్ని ఏ విధంగా గడిపాము, మైండ్ ని ఏ విధంగా గడిపాము, ఎట్లా. ఉమ్. ఆ టైంలో నేను ఎంత పాజిటివ్గా ఆలోచించాను, ఎంత పాజిటివ్గా ఆలోచించాను, నేను ఎంత అవగాహన పెంచుకున్నాను, ఇవి ఇంపార్టెంట్. అవగాహన పెంచుకున్నాను. ఓకే, ఈ 3 కూడా ఈ టైం అండ్ మనీ నా యొక్క డ్రీమ్ కి ఏమన్నా ఉపయోగపడిందా, నా గోల్స్ కి. అంటే ఎవ్రీడే మనం చేయాల్సినటువంటి డ్యూటీస్, ఎవ్రీడే చేయాల్సిన డ్యూటీ. దీనికి ఎంత, గోల్స్ అంటే ఎవ్రీడే చేయాల్సినటువంటి డ్యూటీస్, దీనికి ఎంత ఉపయోగపడింది గైడెన్స్. అసలుకి ఫ్యూచర్ లో ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కి డిమాండ్ ఉంటుందా? డిమాండ్ అనేది ఉందా అసలు? ఉం. ఉంటే దానికి కావాల్సిన స్కిల్ ని పెంపొందించుకోవాలి. ఏఐకి డిమాండ్ ఉందండి అంటే ఏఐలో స్కిల్ పెంచుకోవాలి, పర్టికులర్ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి. లేదు, నాకు కావాల్సినటువంటి మనీ డ్రీమ్ ని ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. టాప్ 10 అనేది ఈ గోల్ అనేది ఖచ్చితంగా. బిలీవ్ చేస్తున్నారా ఇది? బహుశా దీంట్లో మీకు బిలీఫ్ ఉందా? ఎగ్జిక్యూటివ్ కావాలి, దాంట్లో టాప్ 10 లో ఉండాలి. టాప్ 10 ఎగ్జిక్యూటివ్ ర్యాంక్. నేను ర్యాంక్ గురించి అసలు మాట్లాడు, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ అలా వెళ్ళాలి.
దానికి తగ్గటువంటి కోచింగ్ గైడెన్స్ ఉంటుందా? దానికి తగ్గటువంటి గోల్స్ ఇక్కడ చిన్న చిన్న మైలురాళ్ళు అనమాట. ప్రతిరోజు డైలీ డ్యూటీస్ అనుకోండి, ఇక్కడ ఇంకొంచెం వివరంగా, ఇంకొంచెం వివరం తెలుసుకుంటూ ఉండాలి. డైలీ డ్యూటీస్ ఇది ఏంటి అనేది చూసుకోవాలి. తర్వాత డ్రీమ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఆ మెయిన్ డ్రీమ్ కి చేరుకుంటుందా లేదా ప్రెసెంట్ వరకే ఉందా? మైండ్ ఎప్పుడు ప్రెసెంట్ వరకే ఉంటుంది. ఇంటెలెక్ట్ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ కూడా ఆలోచిస్తుంది. ఇంటెలెక్ట్ ప్రెసెంట్ అవసరమే, ప్రెసెంట్ లో శాంతిగా ఉండి పాజిటివ్ గా ఉండడం అవసరమే, పర్మనెంట్ కు ఉపయోగపడేలాగా అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం కూడా అవసరం. ఏమంటారు? మరి ఈ పాయింట్ కూడా రాసుకుంటే మంచిది. మీరు మీ ఫ్రెండ్ కి, మీ పార్ట్నర్ కి చెప్పచ్చు. ప్రెసెంట్ అవసరం. కృష్ణప్రియ, నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకోగలిగిన వాళ్ళు ఉపయోగించుకోండి. మాక్సిమం ఎంత మీకు మీరు ఎక్సలెన్స్ ఇచ్చుకోగలరో ఇచ్చుకోండి. 4 అడుగులు వేసి నేను ముఖం కడుక్కోగలను అంటే మంచం మించి లేచి ముఖం కడుక్కోవాలి. బ్రష్ కూడా చేసుకోగలను, చేసుకొని ఇగో నేను మాక్సిమం హాయిగా స్నానాదులు కంప్లీట్ చేసి కూర్చుంటాను ఆరామాన్ని. స్వీయ కళ్యాణం, లోక కళ్యాణం 2 అయిపోతాయి. ఇక ఇప్పుడు నేను ఇంకా మీకు చూడండి, ఇప్పుడు నేను రాసేది బాగా మైండ్ లో పెట్టేసుకోండి. మనం పెంపొందించుకోవాల్సినటువంటి, మనం ఫోకస్ చేయాల్సినటువంటిది ఈ 6 కూడా. ఇది పాయింట్. ఇంక ఇది ఇట్లా సార్ అప్పట్లో ఇది ఇట్లా రాశాడని గుర్తుపెట్టుకో. ఆసక్తి ఈజ్ ఫైనల్. ఆసక్తి ఈజ్ ఫైనల్. ఓకే, మీకు ఎంత ఆసక్తి ఉంటుంది, రైట్ రాంగ్ అనేది ఎలా, నేను గడిపిన విధానము రైట్ రాంగ్ అని ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది చూద్దాం. మీకు ఒకటి గడిపిన విధానాన్ని సార్ మరి మీకు చెప్తే అది రైటా రాంగా చెప్తారా, లేకపోతే ఇప్పుడు రేపు గడపబోయే విధానాన్ని అంటే ఒకటి మీకు ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఇది ఒకటే. మీరు ఎంతవరకు ఆసక్తిని కలిగించగలుగుతున్నారు, ఇది అసలైనటువంటి మెయిన్ స్కిల్. ఒక డైరెక్టర్కి ఏ స్కిల్ ఉండాలండి? ప్రేక్షకుడికి ప్రస్తుతం స్కిల్ ఉండాలి, రేపొద్దున్న మళ్ళీ ఈ డైరెక్టర్ ఏ సినిమా తీస్తాడా అనే ఆసక్తిగా ఎదురు చూడగలగాలి, అంతేనా? ఇది మనం పెంచుకోవాల్సిన ఆత్మశక్తి, అసలైన సోల్ పవర్. ఇదే అసలైన సోల్ పవర్. అల్టిమేట్ గా నువ్వు ఏంటి అనేది అక్కడే తెలిసిపోద్ది. మనకి ఎవరు ఇన్నర్ నేను ఎప్పుడు కూడా ఇంకొకరి గైడెన్స్ మీద ఆధారపడేటట్టు చేయను. అసలు చేయను. ఎందుకంటే నేను స్వేచ్ఛ ఇస్తేనే నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఎవరికి వాళ్ళు తమను తాము చక్కగా చెక్ చేసుకొని చక్కటి రూట్లో వెళ్ళాలి. మీరు మిమ్మల్ని ఆసక్తిని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడే టాపిక్ అవసరమా లేదని నాకు ఎవరు చెప్తారు? ఆసక్తి చెప్తుంది. ఉన్న ఆసక్తి ఉంటుందా పోతుందా? ప్రస్తుతం ఈ టాపిక్ అవసరమా లేకపోతే పోస్ట్ పోన్ చేద్దామా? ఇది ఒక్కటే. నేను ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలా వద్దా అనేది కూడా ఎక్కడ చెక్ చేస్తానంటే ఇదే శాతం, ఆసక్తి శాతం. వీళ్ళతో మాట్లాడితే నాకున్న ఆసక్తి పోతుందిరా నన్ను అనుకో, అంతే. ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది, ఎందుకని రాసిన రెడ్ మార్క్, అంతే. అంత రెడ్ మార్క్ అవసరం. మనం తెలియక కొంతమందిని విశ్లేషణలు అడుగుతూ ఉంటాం.
ఏమంటారు? జాతకం చెప్పండి. ఎట్లా ఉంటది అంటారు? జ్యోతిష్యం చెప్పండి అని. ఎవ్వరు ఏం ఒక విషయం. అరే ఎవడైనా రేపటి మీద ఆశ ఉంటాడనే అడుగుతారు రా, చేయి చూపిస్తాడు, నువ్వేంది అసలుకి అని ఒక సినిమాలు అంటాడు విషయం. అట్లా అనమాట. సో ఆసక్తి అనేది మెయిన్. ప్రాస్పెక్ట్, కస్టమర్, రిటైలర్ అంటే షేరింగ్ చేసే వ్యక్తి, టీమ్ బోనస్ తీసుకునే వ్యక్తి, అండ్ పని నేర్చుకునే పార్ట్నర్. ఈ 5 మనకెప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అసలు ఈరోజు మెయిన్ గా గైడెన్స్ అంటే ఒక గమనం, గడిపే విధానాన్ని చెప్పడమే గైడెన్స్. గడిపే విధానాన్ని చెప్పడం. మరి ఈ ఆలోచనలు, ఈ యొక్క భావనలు మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ చేయగలుగుతాయా? 100% చేయగలుగుతాయి. మనకు ఒకటి రెండు పవర్ఫుల్ మూడ్ అనుకోవచ్చు. మూడు ఎప్పుడు కూడా చూసుకోండి. రోగ నిరోధక వ్యవస్థని స్ట్రాంగ్ చేసి, బలోపేతం చేసి, మనలో అనేక సిస్టమ్స్ ఉంటాయి. రక్త వ్యవస్థ ఉంటుంది, నాడీ వ్యవస్థ ఉంటుంది, కండర వ్యవస్థ ఉంటుంది, హార్మోన్ వ్యవస్థ. ఈ యొక్క వీటికి రోగాలతోటి ఫైట్ చేసేటువంటి శక్తిని, ఇమ్యూనిటీ పవర్ ని అందించేటువంటి బూస్టర్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్. అది కూడా సైంటిఫికల్. సిటిఆర్ఐ, అలోపతి ఏ విధంగా అయితే క్లినికల్ ట్రయల్ చేస్తుందో అట్లా ఆయుర్వేదకి అంటే ట్రెడిషనల్ అంటే ట్రీ నుంచి వచ్చేవి, వృక్ష సంపద. వాటికి న్యాచురల్ గా 3 పవర్స్ ఉంటాయి. ఏంటి అవి? ఒకటి హీలింగ్ చేసే పవర్ ఉంటుంది, ఇంకోటి బ్యాక్టీరియాల వైరస్ తోటి పోటీ చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వస్తే మూలం నుంచి శుభ్రం చేసే వ్యవస్థ ఉంటుంది. ఆ పసుపుకి, చెట్ల నుంచి వచ్చే ప్రతి దానికి కూడా అది నేచర్ మనకి ఇచ్చిన గిఫ్ట్. దాని నుంచి వచ్చే ఆఖరికి ఫైబర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అన్ని దానిని సైంటిఫిక్ గా డెవలప్ చేయడం, మోడర్న్ టెక్నాలజీతో డెవలప్ చేయడం, జపనీస్ టెక్నాలజీని యాడ్ చేయడం మన యొక్క సంపద. అది మనకు ప్లస్ పాయింట్. దీన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు, అవగాహన చేసుకుంటున్నావు, ఆసక్తి కలిగేలాగా వేరే వాళ్ళకి చెప్తున్నావు, ఇంత ఇది. దీనికోసం ఈ మనసు, శరీరం, బుద్ధి ఉపయోగపడుతుందా? ఈ యొక్క నీ డ్రీము ఇవి ఉపయోగపడుతున్నాయా? దీనికే ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒక మన యొక్క సంపద. ఒక పేదవాడిగా ఉండిపోవడానికి, ధనవంతుడు కాకపోవడానికి ఏం కారణం? తన దగ్గర ఉన్న ఆ ప్రొడక్ట్ లేకపోవడం, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం. బంగారం లాంటి భూమి ఉంది అనుకోండి, అమ్ముకొని గొప్పవాడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు. తన చేతిలో ఏదో ఒకటి అమ్ముకోవడానికి ఒక వస్తువు ఉండాలి. టాటా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయి ప్రొడక్ట్లు, రీసెర్చ్ చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. సో అది ఇంకొక చాలా అద్భుతమైనటువంటిది, ఈ కామన్ మ్యాన్ కి అందించినటువంటి గొప్ప వరం. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ కి స్వాతంత్రం 2021లో వచ్చింది. 2021లో స్వాతంత్రం వచ్చింది. 1947, అంతేనా? ఆగస్టు 15 సూర్య. 1940. మరి 1950 జనవరి 26 ఏంది? ఓన్ రాజ్యాంగం వచ్చింది, మన చేతిలోకి వచ్చింది. స్వాతంత్ర ఇంప్లిమెంటేషన్ కి రాజ్యాంగం వచ్చింది. ఓకే, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కి సొంత రాజ్యాంగము 2026. 2 స్వాతంత్రాలు. అర్థమైందా? ఇన్కమ్ ప్లాన్ కి ఇంకా రావాల్సినటువంటి, అసలు ఎంత అదృష్టవంతులమో ప్రతి ఒక్కరు, స్కిల్ ఉన్న వాళ్ళు, బజ్జున్న వాళ్ళు కాదు.
బజ్జి ఉంటే బొజ్జ పెరుగుతుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. సో ఫోకస్ చేసుకోవాలి. మనకి ఏ బంగారం ఉంది అనేది ఫోకస్ చేసుకోవాలి. ఒకటి, ప్రొడక్ట్ అనేది మన యొక్క ఆస్తి, మన ధనం. రెండవది ఇన్కమ్ ప్లాన్. మూడవది అవర్ చైర్మన్ సార్ లీడర్షిప్, ఆ యొక్క కంపెనీ యజమాని. ఒకసారి ఏఐలోకి వెళ్ళి ఆయన ప్రొఫైల్ అడగండి, చెప్తుంది. బయోటిక్స్ జపాన్ గురించి, దాని ఆర్ఎండి, దాని సప్లై మేనేజ్మెంట్, ఆయన యొక్క వ్యవహార దక్షత అసలు ఎంత చెప్పేస్తుంది మొత్తం. అది. సో దీని మీద మనకి ఈ మూడు గురించి మనం తెలుసుకుంటే, ఎంత అర్థం చేసుకుంటే మనం అంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇది అవసరం. ఓకే. సో బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ కానీ, మన డ్రీము, గోల్స్, ఆ తర్వాత ఈ గైడెన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేది ఏంటిది? సార్, ఒకే ఒక పదం, ఆసక్తి. ఇది సార్. అంతేనా నాగేశ్వర గారు? మీలో రోజు రోజుకి ఎంత ఆసక్తి మీ డ్రీమ్ వైపు కదులుతుంది, మీ ఇంటలెక్ట్ అనేది కదులుతుంది, మీ శరీరం అనేది కదులుతుంది అని. నాకు అప్పట్లో ఆరోగ్యం మీద, ఫిట్నెస్ మీద మంచి ఆసక్తి ఉంది, కానీ ఇప్పుడు ఏం లేదు అని అంటే ఎక్కడో నిరాశ, నిస్పృహలు ఆవరించాయని అర్థం. ఎక్కడో హోప్ని కోల్పోయాను అని అర్థం. అట్లా. సో మరి రోజు రోజుకి ఆ చక్కగా అటువంటి ఆలోచనలతోటి మనం ఉండాలి అని అంటే, ప్రబలంగా, పటిష్టంగా ఉండాలంటే చూడండి, ఇది మీకు చూపిస్తాను. ఈ మనల్ని బాగా ట్రైనప్ చేసేది మన పనే. జరిగిన పని, జరుగుతున్న పని, జరగాల్సిన పని, ఈ మూడే మనల్ని మార్చగలుగుతాయి. పనే మార్చగలుగుతుంది ఎవరినైనా సరే. పనే మార్చగలుగుతుంది. వాళ్ళకి పని మీద ఎంత ఆసక్తి ఉంది. ఓకే. సో డైరెక్ట్ పాయింట్ పని దగ్గరికి రావాలి. సో పని అని అంటే అదే మరి, పని ఏది పని? ఏది పని అని అంటే, అందుకే ఆ పదాన్ని తీసుకొచ్చుకోండి, ఆసక్తికి సంబంధించినది. ఇప్పుడు మీరు పెన్ను పేపర్ పెట్టున్నారు, నేను చెప్పే మాటల మీద ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? అంతే. ఇప్పుడు నేను వైట్ బోర్డ్ తీసుకొని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? అట్లా ఏ పని చేయాలి అన్నా మీరు ఆ పదం అనేది మీకు ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన పదం. ఈ వీక్ సక్సెస్ అవ్వాలంటే మీరు నిరంతరం స్మరించాల్సిన పదం. ఓకేనా? ఇది చూడండి. చేస్తూ చేస్తూ ఉంటే మంచి అలవాట్లు, మంచి మనస్తత్వం, సేవా గుణం, మనం ఒకవేళ గుర్తించిన ఇది కరెక్ట్ అని తెలిసినా గానీ లోతుల్లో మనలో మార్పు వస్తే తప్ప మనం ఆ అలవాట్లలోకి వెళ్ళలేం. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మీ అలవాట్లే మీ ప్రపంచాన్ని స్వర్గంగా, ఆనందంగా మార్చగలుగుతాయి, చూపించగలుగుతాయి. లేకపోతే ఎంత స్వర్గం ఉన్నా, ఎంత పాజిటివ్ ఉన్నా కనపడదు, కనపడనీయకుండా చేస్తాయి. కేవలం అలవాట్లు మాత్రమే.
అలవాట్లు అంటే ప్రతిరోజు చేయాల్సిన పని. ఏ చెయ్యాలో అది. ఏది? ఈ మూడు ఈ మర్చిపోవద్దు. ఈ మూడింటికి సంబంధించిన అలవాట్లు, ఈ మూడింటికి సంబంధించినవి. దాన్ని ఫైనెస్ట్ గా కొన్ని చెప్తూనే ఉన్నాము. పంచతంత్ర అని మనం కొన్ని చెప్పుకుంటున్నాం కదా, అది. సో ఆ అలవాట్లు మాత్రమే. మరి అంత మంచి అలవాట్లను నేను అటువైపు వెళ్ళాలి గుర్తిస్తున్నాను, కానీ నేను అటువైపు వెళ్ళలేకపోతున్నాను అంటే అతను ఏం చెప్తున్నాడు? మనసు లోతుల్లో నువ్వు గనక దాన్ని డిసైడ్ అయ్యి మార్చుకుంటే, ఓకే, వాటిని మార్చుకుంటే. అందుకనే కొంతమంది ఇక 40 days పెట్టుకొని బలవంతంగానే చేసేది అంటారు. నువ్వు బలంగా మారే వరకు చూడకు, నువ్వు బలవంతంగానే చేసేయి, ఆటోమేటిక్గా బలంగా మారిపోతావు. ఎందుకని అనుకున్నారు? నియమాలు అని పెట్టింది, దీక్షలు అని పెట్టింది, వ్రతం అని పెట్టింది. దేనికి? ఆ స్ట్రెంగ్గా తయారవడానికి. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పదం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే నేను నమ్ముతున్నాను అనే పదం ఒకటి రాసుకోండి. నేను నమ్ముతున్నాను. మన మైండ్కి అన్నీ అందవు, కాబట్టి నేను నమ్ముతున్నాను. ఇగో ఇలా చేయడం వల్ల నేను ఇగో ఈ రూపాయి ఈ భిక్షగాడికి ఇట్లా వేయడం వల్ల నాకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అంతే కదా, నమ్మబట్టే కదా చేస్తాం. అందుకే చేసేటప్పుడు ఈ పదాన్ని బాగా నేను నమ్ముతున్నాను. ఈ వేకప్ అనేది, మార్నింగ్ వేకప్ అనేది, ఓకే, నేను ఇందాక సైలెన్స్ ప్రాక్టీస్ చేయమన్నాను. అప్పుడు ఏమనుకోవాలి? మనసు అలవాటు అవ్వలేదు కాబట్టి అది కొంచెం ఏదో ఒక కారణాలు చూపిస్తుంది. ఒకటే, నేను నమ్ముతున్నాను అంటే ఇంటెలెక్ట్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి నేను నమ్ముతున్నాను, ఈ 10 నిమిషాలని నేను నమ్ముతున్నాను, ఈ గంటని నేను నమ్ముతున్నాను. అంతే. ఇది మనసుకి నమ్మేంత, దాన్ని ఊహించేంత శక్తి లేదు, ఊహాశక్తి. నేను నమ్ముతున్నాను అని చెప్పి నలుగురిని అడిగి చూడాలి, ఈ అలవాటు ఉంటే మంచిదేనండి అని అడగాలి. మంచిదే అంటే నమ్ముతున్నాను అని. ఓకే, సో అలవాట్లు అనేవే మనకి మన ప్రపంచాన్ని స్వర్గంగా మనకు కావాల్సినటువంటి గోల్కి దగ్గరికి చేస్తుంది. ఉన్న పాజిటివ్ని చూపించగలుగుతుంది. లేదా అసలు ఎంత పాజిటివ్ ఉన్నా సరే, చుట్టూ స్వర్గం ఉన్నా సరే మనకు నరకంగానే అనిపిస్తుంది. కోట్లు సంపాదించని, కోట్లు ఉండని కాక, అది కాక ఇంకా రెండోది అయిపోయింది కానీ మూడోది చెప్పు, ఇంకా నాలుగోది ఎక్కడ? ఇంకా 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 ఏటేటో పోతుంటది. దాని ఆత్రానికి అవధులు ఉండవు. సో అది, సో మన యొక్క అలవాట్లే చాలా చాలా ఇది చేస్తుంటాయి. ముందు వాటిని చెక్ చేసుకోవాలి. వాటిని చెక్ చేసే గైడెన్స్ మనకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ 3 నెలల్లో ఎంత సంపాదించాము అవి కాదు, ఏమో తర్వాత 3 నెలల తర్వాత అసలైనది స్టార్ట్ అవుతుందేమో, ఎవరికెరక. ఐరన్ డోమ్ ఉంటే మిజైళ్ళు వాడవు. అది పవర్ఫుల్ అబ్బా, అలవాట్లు పవర్ఫుల్ అయ్యి. అది అంత ఈజీ కాదు. నీ మనసు లోతుల్లో నువ్వు మారితేనే అవన్నీ కట్ అవుతాయి, లేదంటే దాన్ని దూరం పెట్టగలవు. ఎంత వీక్నెస్ ఉన్నా అది కంటిన్యూస్గా యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ద లెవెల్. ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్. ఏది తప్పు కాదు. నీ ఎవల్యూషన్ అనుసరిస్తూ నువ్వు అలవాట్లు ఉంటాయి, ఎవల్యూషన్ బట్టి. ఇది నీ లోపల ఎవల్యూషన్ బట్టి, నీ యొక్క అవగాహనని బట్టి నువ్వు మంచి మంచి అలవాట్లలోకి వెళ్తుంటావు. దాన్ని బట్టి గుర్తుపట్టవచ్చు నీ ఎవల్యూషన్ ఎట్లా ఉంది, కాన్షియస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పచ్చు. కాబట్టి రైజ్ యువర్ వైబ్రేషన్. Raise your vibration. When you raise your vibration, you will attract only those things which are of that vibration. నీ వైబ్రేషన్ నువ్వు పెంచుకున్నావు, బెటర్ అవుతున్నావు, అప్పుడు నీ లోవర్ వైబ్రేషన్ హ్యాబిట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ నువ్వు కోల్పోతావు అన్నమాట. ద రైట్ థింగ్స్ ఓన్లీ కమ్ టు యూ, బికాస్ దిస్ ఈజ్ అన్ అట్రాక్షన్ అన్నమాట. ఇది ఒక అట్రాక్టివ్ ఫినామినా. సో రైజ్ యువర్ వైబ్రేషన్ and things will happen as per the field that you create. It's a field anamata, field.
నువ్వు మంచి అలవాట్లో ఉన్నావు, ఆడిని కాల్ కూడా చేయడబ్బా, మహా తాగుబోతుంటాడు, ఆడిని చేయడు. ఎందుకంటే అది అలా జరుగుతుంది అంతే. బికాజ్ యూ క్రియేటెడ్ ఎ ఫీల్డ్, ఇది కంప్లీట్లీ ఫీల్డ్, ఇది రైట్ ఫీల్డ్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. దెన్ సర్టన్ కాల్స్ యూ వోంట్ గెట్, సర్టన్ పీపుల్ మే నాట్ కమ్, యూ మే లూజ్ సర్టన్ ఫ్రెండ్షిప్స్, ఐ అగ్రీ, బట్ రైట్ థింగ్స్ విల్ రిమైన్. నీ సోల్ యొక్క అనుభూతిని ఏదైతే పెంపొందించదో అది నువ్వు కోల్పోవచ్చు. సో నీ ఎవల్యూషన్కి ఏదైతే దారి తీస్తుంది దట్ విల్ రిమైన్. అది ఉంటుంది, మిగిలిపోతుంది. ఓకే, నీ డివైన్ ప్లాన్కి ఏది అవసరం లేదో, ఏ పర్సన్స్ కానీ, ఏ రిజల్ట్ కానీ, ఏ సిచ్యువేషన్ కానీ నెమ్మది నెమ్మదిగా అంతే, పాము కోపసం వదిలినట్టు అది. ఇది మీరు ఈరోజు తెలుసుకోవాల్సింది. మీ క్రైటీరియా చెక్ చేయాల్సింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే నీకున్న ఆసక్తి, నీకు చదువే గోల్, ఒక మంచి ఉద్యోగం లేకపోతే బిజినెస్, మంచి బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అదే అనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ నీకుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఈ పక్క వ్యక్తికి, మాట్లాడే వ్యక్తికి అసలు ఆసక్తి ఉందా లేదా, ఎంతవరకు కౌంట్లోకి తీసుకోవాలి లేదు. ఓకే, ఇంకా మంచి అలవాట్లను పెంపొందించకపోతుంటే అది కాగల కార్యం ఏంటిది అట్లా అనమాట, అంతే. ఇంకా ఆ డివైన్ మాస్టర్సే చేస్తారు. మీకు ఏ కార్యం కావాలో అంత, ఎలా జరగాలో అట్లా. ఇది సరేనా, ఈరోజు సెషన్ ఉపయోగపడింది కదా. మనం ఇంకొక ఫోకస్ ప్రాక్టీస్, ఈ అలవాటుని షార్పెన్ చేసుకుందాం ఇంకా ఇంకా. ఈ అలవాటుని ఎక్సలెన్స్గా చేయడం అనేది చేద్దాము. అన్ని చక్కగా రాసి పెట్టుకొని ఫోకస్ చేయండి. ఈ గైడెన్స్ని నేను నమ్ముతున్నాను, అంతే. ఇంకా ఈ 10 నిమిషాలు ఇలా గడపడాన్ని నేను నమ్ముతున్నాను. దేనికి? అగో ఆ డ్రీమ్కి, నేను పెట్టుకున్న గోల్కి.